गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवमुपास्महे व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासवन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु परब्रह्मणे नमः। ब्रह्मसूत्रभाष्ये साधनाध्याय तृतीय पादः। आत्मगृहीतिः इति अत्र सूत्रे आत्मनः इदम् एकम् आत्मा वा इदमेक एव अग्र आसीत् नान्यत् किञ्चन इति अत्र सूत्रम्। ततः ऐतिरेय उपनिषत् भागे आत्मनः लोकान् असृजत अंभोमरीचिः इत्यादिना సృజతి। ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఇవాళ విశేషంగా ఐతిరేయోపనిషత్తును తీసుకొచ్చారు ఇక్కడికి. దానికి ముందు ఉన్నటువంటి ఉపనిషత్తులు అంటే దానికి ముందు ఒక 2 ఉపనిషత్తులు పెట్టుకొని కూర్చున్నారు. ఏమిటంటే అది తైత్తిరీయం ఒకటి, బృహదారణ్యకం ఒకటి. తైత్తిరీయంలో ఏం చెప్పాడనంటే ఆత్మ నుంచి అనగా పరమాత్మ నుంచి పంచభూతాలు వచ్చాయి అని, ఆత్మనః ఆకాశ సంభూతః అని చెప్పుకుంటూ వచ్చారు. బృహదారణ్యకోపనిషత్తులో ఇక్కడ ఏం చెబుతున్నారు? బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మ ఏవ ఇదం అగ్ర ఆసీత్ పురుషవిధః అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు. ఆత్మ ఇదం, ఆత్మ అనేటువంటిది ఇది మొట్టమొదట ఉన్నది అని చెబుతున్నారు ఇట్లా. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటనంటే మొదట సదేవ సత్ అని చెబుతున్నారు, తర్వాత ఆత్మ అంటున్నారు. ఇవి ఏమిటి భేదం అనేటువంటి దానికి కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాని గురించి ఇప్పుడు ఈ 376వ సూత్రంలో ఐతిరేయోపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఐతిరేయోపనిషత్తులో ఆత్మ నుంచి హిరణ్యగర్భుడు వచ్చాడు, హిరణ్యగర్భుడి నుంచి లోకాలు వచ్చాయి అని, ఇంకా క్రమక్రమంగా హిరణ్యగర్భుడి నుంచే సమస్తము అన్నీ వచ్చేసాయి అని ఐతిరేయంలో ఉపనిషత్తులో ఉంది. ఇక్కడ చెప్పేది ఏమిటనంటే ఈ సూత్రంలో 376 సూత్రంలో అన్వయాదితి చేత్ స్యాత్ అవధారణాత్, అన్వయాదితి చేత్ వాక్యాన్వయం ఆత్మా వా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అనేటువంటిది ఈ వాక్యానికి. హిరణ్యగర్భుని గ్రహించడం అనేటువంటిది కుదరదు. అనగా ఆత్మ అంటే పరమాత్మయే కానీ హిరణ్యగర్భుడు కాదు అని. హిరణ్యగర్భుడు అని అంటే మనకు బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మదేవుడి కింద లెక్క వస్తాడు. చతుర్ముఖ బ్రహ్మదేవుని దగ్గర నుంచి వచ్చినాయి అని అర్థం అక్కడ. అయితే అక్కడ చెప్పారనమాట ఏంటనంటే ఐతిరేయోపనిషత్తులో ఆత్మ నుంచి హిరణ్యగర్భుణ్ణి సృష్టించాడు, హిరణ్యగర్భుడి నుంచి వచ్చాయి అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ
హిరణ్యగర్భుణ్ణే ఆత్మగా చెప్పేస్తాము అని అంటారు. దానికి కుదరదు అని వ్యాసుల వారు అంటున్నారు. ఎందుకనంటే అలా చెప్పింది అవధారణాత్ ఏకమేవ అని నిర్ధారణ వలన స్యాత్ పరబ్రహ్మమే అవుతుంది. వాక్యంలో ఏం చెబుతున్నారంటే ఏకమేవా అని చెబుతున్నారు. ఏకం ఏవా ఒక్కటే అని చెబుతున్నారు. ఆ వాక్యాన్నే అన్వయం చేసుకోవాలి అని చెబుతున్నారు. అని చెబుతూ ఇంకా విశేషంగా పరమాత్మ ఒక్కడే అని జగత్తు ఉత్పత్తికి పూర్వమే నిర్దేశింపబడినది కదా. ఆ పరమాత్మ సమస్త లోకాలను అంతటినీ సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఛాందోగ్యోపనిషత్తులో తత్తేజో అసృజత అని ఛాందోగ్యంలో వచ్చింది. అక్కడ ఆ వచనాన్ని అన్వయించుకొని చూస్తే సర్వము పరమాత్మయే అని భావించాలి. ఇక్కడ ఎందుకు వస్తున్నాడంటే మళ్ళీ తైత్తిరీయంలో ఆత్మనః పరమాత్మ నుంచి పంచభూతాలు వచ్చాయని వరుసగా చెప్పుకుంటూ వచ్చావు. ఛాందోగ్యంలోకి వచ్చేటప్పటికి తత్ ఆ పరమాత్మ నుంచే తేజ అసృజత, తేజ అంటే అగ్ని సృష్టింపబడెను అని చెప్పుకుంటూ వచ్చావు. అక్కడ చెప్పినప్పుడు అక్కడ కూడా భేదం కనబడుతూ ఉన్నది కదా. అక్కడ తత్ అంటే భేదం కనబడుతున్నది కదా అనేటువంటి భావం. కాబట్టి ఈ వాక్యాలన్నింటినీ సమన్వయం చేసుకోవాలి. అక్కడ ఎలా చేసుకుంటామంటే తత్ తేజో అసృజత అనగా అర్థం ఏమిటి? పంచభూతాలలో రెండు అమూర్తాలు ఏంటివి? ఆకాశము వాయువు అమూర్తాలు. అవి మూర్తాలు ఏమిటి అంటే అగ్ని, నీళ్లు, భూమి అంటే జలం భూమి, మూడు మూర్తాలు. ఈ మూర్తాలతో ఈ సమస్త జగత్తు ఉన్నది. ఈ మూర్తాలతో నిండి ఉన్నది. ప్రతి చోట ఈ మూర్తాలు ఉన్నాయి. ప్రతి ప్రాణిలో ఉన్నాయి. ప్రతి సమస్త చరాచర జగత్తులో నిండి ఉన్నాయి. ఉదాహరణ మనలో కూడా ఈ మూడు ఉన్నాయి. ఈ మూటితోటే ఈ శరీరం అంతా నిర్మాణం జరిగింది. అగ్ని, జలము, భూమి, ఈ మూడు లక్షణాలు శరీరంలో ఉన్నాయి. ఈ మూడు లక్షణాలు మొత్తం సమస్త జగత్తు అంతా ఉన్నాయి. సూర్యుడిలో కూడా ఈ మూడు లక్షణాలు అన్నిటిలో ఉన్నాయి. మనలో ఎలా ఉన్నాయి అని అంటే అగ్ని రూపం ఉన్నది, నీరు ఉన్నది, భూరూపం మూడు ఉన్నాయి. మొన్న గడిచిన క్లాసులో కూడా మనం అనుకున్నాం ఈ మూడు ఎట్లా ఉన్నాయని. సూర్యుడిలో కూడా ఉన్నాయి అన్నీ అనమాట. అనగా ఏమిటనమాట? అక్కడ పరమాత్మ మూర్త పదార్థాలతోటి ఈ సమస్తమైనటువంటి జగత్తును తయారు చేశాడు అనేటువంటి దాన్ని మనకు ఛాందోగ్యోపనిషత్తులో తత్తేజో అసృజత ఇమాన్ లోకాన్ తజ్జలాని అని వచ్చి తజ్జలాని అని వస్తుంది అక్కడ అని. అక్కడ అంతవరకు మనకు ఇది ఛాందోగ్యోపనిషత్తు. అయితే ఐతిరేయ ఉపనిషత్తులో పరమాత్మ సమస్త లోకాములకు లోకపాలకులకు కూడా సృజించి తరువాత శరీర నిర్మాణాలు చేశాడు అని ఉన్నది. అయితే ఇక్కడ ఆ పరమాత్మ ఇక్కడ ఐతిరేయ ఉపనిషత్తులో ఎలా ఈ సృష్టి జరిగింది అనేటువంటి దానికి మొట్టమొదటగా హిరణ్యగర్భుడిని సృష్టించాడు. ఆ హిరణ్యగర్భుడి నుంచి హిరణ్యగర్భుడు అనేటువంటి ఆయన ఒక రూపము, ఆకారం, ఒక ఉదాహరణగా చెప్పాలి, మన మానవాకారంతో ఉన్నటువంటి ఒక రూపాన్ని సృష్టించాడు. ఆ సృష్టించినటువంటి ఆ రూపం నుంచి వరుసగా ఏమొచ్చినాయి అని వరుసగా ఈ ఐతిరేయోపనిషత్తులో చెబుతున్నాడు. అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశ, అగ్ని వాగ్ భూత్వా, అగ్ని వాక్కుగా మారి ముఖం ప్రావిశ, మన ముఖంలో ప్రవేశించింది. అగ్ని అలా మారింది.
వాయుః ప్రాణో భూత్వా నాసికే ప్రావిశతు. వాయువు ప్రాణో భూత్వా ప్రాణముగా మారి నాసికే మన నాసికయందు ప్రావిశత్ ప్రవేశించినది. అలానే ఆదిత్యాః చక్షుః భూత్వా అక్షిణి ప్రావిశతు. సూర్యుడు మన కంటిలో ప్రవేశించాడు అంటే కంటిగా భూత్వా తయారై అక్షిణి కంటిలో ప్రావిశత్ అనగా మన కంటిలో సూర్యుడు. ఆదిత్య అంటే పురుషుడు అని అర్థం. ఆదిత్య పురుషుడు, అక్షిణి పురుష అని మనకు వచ్చింది చూడండి. అది తర్వాత దిశ శ్రోత్రం భూత్వా. దిశ శ్రోత్రం చెవులు, ఆ దిక్కులేమో చెవులుగా మారి ఈ రెండు చెవులుగా అయిపోయినాయి. ఓషధి వనస్పతయో లోమాని భూత్వా. ఓషధయ వనస్పతి, ఇవేమిటంటే వృక్షాలు. ఇవేమిటంటే మన శరీరానికి లోమాని అంటే రోమములుగా తయారై ఈ శరీరం తయారైనది అనగా ప్రవేశించింది అని చెబుతున్నారు. అలానే ఇంకొకటి ఏం చెబుతున్నాడంటే భూత్వా మనోభూత్వా హృదయం ప్రావిశతు. చంద్రమా అంటే చంద్రుడు. మనోభూత్వా మనస్సుగా మారి మన హృదయంలో ప్రావిశత్తు ప్రవేశించను అని చెబుతూ ఇంకా విశేషంగా ఏం చెబుతున్నాడంటే మృత్యు అపానో భూత్వా నాభిం ప్రావిశతు. నాభిం మన నాభిలో ఈ ఏది అనమాట అపానవాయువు ప్రావిశతు ప్రవేశించెను. అపాన. ఆ తర్వాత ఆపహ రేతో భూత్వా. ఆపహ అంటే జలము రేతస్సుగా మారి జననేంద్రియంలో ప్రవేశించెను. ఇట్లా ఈ విధంగా ఈ పంచభూతాలు ఒక్కొక్క దానిలో ప్రవేశించాయి అని మనకు దీనిలో చెబుతున్నారు. ఇట్లా అయితే ఈ పంచభూతాలు ఇలా ప్రవేశించాయని చెప్పారు కదా. మనకు శబ్దస్పర్శ రూపరసగంధములనే దానిలో మనకు అక్కడ పంచభూతాల్లో ఆకాశము శ్రోత్రములు అయినవి. ఆకాశం, వాయువు చర్మమైనది. తర్వాత వాయువు తర్వాత అగ్ని ఉంది. అగ్ని ఏమో కళ్ళు అయినవి. అగ్ని తర్వాత జలమైనది. ఆ జలమేమో నాలుకైనది. భూమి ఉన్నది. భూమి ఏమేమో నాసికైనదని. పంచభూతాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలు అని మనకు ఒక చోట వస్తుంది. ఇక్కడ ఈ పంచభూతాలు వీటిల్లో ఈ జ్ఞానేంద్రియాలలో ప్రవేశించి ఉన్నాయి అని ఈ విధంగా ఇక్కడ చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇంకా ఏం చెబుతున్నారంటే దీనిలో మన ఈ ఐతరేయోపనిషత్తులో చెప్పినటువంటిది చివరికి ఏం చెబుతాడంటే ఐతరేయోపనిషత్తులో ఏష బ్రహ్మ ఏష ఇంద్ర ఏష ప్రజాపతి ఏతే సర్వే దేవా ఇమాని చ పంచమహాభూతాని. బ్రహ్మ సృష్టికర్త, ఇంద్రుడు, ప్రజాపతి సర్వే సమస్త దేవతలు కూడా ఇమాని ఈ పంచమహాభూతాలు కూడా. ఈ పంచభూతాలు ఏమిటనమాట? ఈ భూమి, వాయువు, ఆకాశము, అలానే జలము, అగ్ని, ఈ పంచభూతాలు ఇమాని ఇవి కూడా అల్ప ప్రాణులు. ఇవి వలనే బీజాలు కూడా ఇతరుని కూడా తక్కినవి. అండలో నుండి ఇవన్నీ పుట్టినటువంటివిను అని చెప్పుకుంటూ ఇంకేం చెబుతున్నాడంటే అశ్వాహ గావః పురుషాః హస్తినః. ఇట్లా ఈ విధంగా కించిత్ ఏవైనా ఏ కించిత్ ఉన్నా కానీ ప్రాణులు జంగమములనంటే పాదములతో అంటే నడిచేవిని ఈ భూతములన్నీ కూడా. అలానే పక్షులు ఇటువంటివి కూడా, ఇవన్నీ కూడా
ఆ కదిలేటువంటి పక్షులు అన్నీ కూడా సర్వము సమస్తము ఇక్కడ చెబుతున్నాడండి చివరిన. ఈ ఐతరేయోపనిషత్తులో చెప్పి చివరికి ఒక పదంతో తేల్చి పారేశాడు. ఏమిటంటే ఆ పదం అంటే ప్రజ్ఞనేత్రం. అది ప్రజ్ఞనేత్రం. ప్రజ్ఞ అంటే అర్థము ఆత్మ, నేత్రం అంటే నాయకత్వము. ఆత్మ అనే నాయకత్వంతో ఈ మొత్తము వచ్చేసినాయి, అనగా ఆత్మ నుండే సమస్తము వచ్చేసాయి అని చెబుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే తర్వాత మధ్యలో హిరణ్య గర్భుడు ఇవన్నీ కూడా అన్నీ ఆత్మ నుంచే వచ్చేవి. కాబట్టి ఆత్మ అనేటువంటిదే ఏకః. ఆ ఆత్మ అనేది ఏకః, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చివరికి ఏకలోకి తీసుకెళ్ళాడు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు చూసుకోండి, ఎక్కడికి తీసుకొస్తున్నాడు, మహావాక్యం దగ్గర తీసుకొస్తున్నాడు మనల్ని. ప్రజ్ఞనేత్రం. ప్రజ్ఞ ఆత్మ అనేటువంటి నాయకత్వం వలననే, అలానే ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రజ్ఞానే అనగా ఆత్మలోనే ప్రతిష్ఠితం, ప్రతిష్ఠితమై ఉన్నాయి సమస్తము. అన్నీ లోకాలు చెప్పుకోండి, చరాచర జగత్తు చెప్పండి, ఏమైనా సరే అంత ప్రజ్ఞలోనే, అంత ప్రజ్ఞలోనే. అలానే లోకః ప్రజ్ఞానేత్రః. ఈ లోకము కూడా మొత్తం కూడా ఈ ప్రజ్ఞ ఆత్మ అనేటువంటి దానిలోనే నిర్వహిస్తూ ఉన్నది, ఆధారంతో ఉన్నది. ఆ ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అన్నిటికీ కూడా ఈ ప్రజ్ఞయే ప్రతిష్ఠిత, ఆధారము. సమస్తమునకు ప్రతిష్ఠతే ఆత్మయే ఆధారము. ఈ సమస్త జగత్తుకి మనం అనుకుంటాం సూర్య చంద్రులు ఆకాశంలో ఉన్నారు, వీళ్ళకి ఆధారం ఎవరు అని ప్రశ్నిస్తే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే పరమాత్మ. మనకు పరమాత్మ ఆత్మ అనే పదాలు ఇంతవరకు వచ్చింది. ప్రజ్ఞ అనేటువంటి పదం ఇక్కడ తీసుకొస్తున్నాడు. అలానే మనకు ఇందులో కూడా దీనిలో చాందోగ్యోపనిషత్తులో కూడా ఆత్మ అంటానికి భూమాధికరణంలో భూమా అన్నాడు. ఇట్లా పదాలు, పర్యాయ పదాలు పరమాత్మకి ఉపయోగింపబడ్డాయి. ఆ పరమాత్మ ఆయా పర్యాయ పదాలు ఏమిటంటే పరమాత్మను సూచించేటువంటివి. అట్లనే ఇక్కడ ఒక పదం వేశారు, ప్రజ్ఞ. ప్రజ్ఞ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞయే ఆత్మయే సమస్తమునకు ఆధారము. కనుక ప్రజ్ఞానం ఈ చైతన్య పదార్థమైనటువంటి ప్రజ్ఞ ఆత్మయే బ్రహ్మ. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఐతరేయోపనిషత్తులో చెప్పినటువంటి మహావాక్యము. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మొట్టమొదటి వాక్యం. కనుక ఆత్మ అనేటువంటిది ఏమిటంటే పరబ్రహ్మము అని చెబుతున్నారు. ఆ పరబ్రహ్మము గురించి తెలుసుకోమనంటే ఆ పరబ్రహ్మము నుంచే సమస్త లోకాలు వచ్చినాయి. అయితే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పరమాత్మ నుంచే హిరణ్య గర్భుడు వచ్చాడు. ఆ హిరణ్య గర్భుడి నుంచే సమస్త లోకాలు వచ్చినాయి. ఆ సమస్త లోకాలు వచ్చినాయి అంటే ఈ చరాచర జగత్తు కూడా వచ్చింది. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సూర్యచంద్రాదులేంటి, నక్షత్రాలేంటి, ఇవన్నీ కూడా హిరణ్య గర్భుడి నుంచే వచ్చాయి అని ఈ విధంగా వివరణ చెప్పుకుంటూ వచ్చారు. అటువంటిప్పుడు హిరణ్య గర్భుడే కదా పరమాత్మ అంటారు. కాదయ్యా, ఆ హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే పరమాత్మ దగ్గర నుంచే వచ్చాడు. కాబట్టి సమస్తమునకు ఆధారమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఈ చివరికి చెప్పుకుంటూ వచ్చాడు. ఐతరేయోపనిషత్తులో ఎలా చెప్పాడంటే, దీనిలో ఐతరేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పాడు. చివరికి అథర్వవేదానికి పోయింది, నాలుగోది. అథర్వవేదంలో అయమాత్మ బ్రహ్మ అన్నాడు చివరికి. అయమాత్మ బ్రహ్మ. అయం ఆత్మ, మన శరీరంలో ఉన్న అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ అంటే పరబ్రహ్మము అని చెప్పుకుంటుంది. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ
ప్రజ్ఞానం ఆత్మ ఏ పరబ్రహ్మము అని చెప్పాడు. ఇట్లా ఈ విధంగా ఈ మహావాక్యాల్లో ఉన్నటువంటి ఈ మహావాక్యంలో నిక్షిప్తం చేసినటువంటి సమస్తమైనటువంటి విషయాలని ఐతరేయ ఉపనిషత్తు చెప్పుకుంటూ వచ్చింది. ఐతరేయ ఉపనిషత్తుని ఇక్కడ ఈ సూత్రంలో 376వ సూత్రంలో ఈయన వ్యాసుల వారు చెప్పిన దానికి శంకరుల వారి యొక్క ఆ వ్యాఖ్యానంలో కూడా ఈ విధంగా కూడా చెబుతూ ఉన్నారన్నమాట. ఇదంతా బ్రహ్మమే అనేటువంటి శృతివచనాలు. ఏష బ్రహ్మ ఏష ఇంద్ర, ఏష బ్రహ్మ ఏష ఇంద్ర సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ఆయన ఐతరోపనిషత్తు అని చెబుతున్నది. ఏష బ్రహ్మ ఏష ఇంద్ర ఆ ప్రజ్ఞనమాట. అనగా ఆ ఆత్మయే బ్రహ్మ, ఏష ఇంద్ర ఆ ఇంద్రుడు. ఇక్కడ బ్రహ్మ ఇంద్ర అని అంటే మనకు సగుణ రూపంలో మన పురాణాల్లో చెప్పినటువంటి బ్రహ్మ ఇంద్ర. ఇంద్ర అనేటువంటిది ఋగ్వేదంలో వచ్చినటువంటి ఇంద్ర అట్లా అనమాట. అది సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోక ప్రజ్ఞా ప్రతిష్ఠిత ప్రజ్ఞానం బ్రహ్మ. ఇతడే బ్రహ్మ, ఇతడే ఇంద్రుడు, ఇదంతా బ్రహ్మం యొక్క ప్రజ్ఞయే, ఇదంతా బ్రహ్మం నుండే ప్రతిష్ఠితమైనది, ప్రజ్ఞానమే బ్రహ్మ. కనుక పరమాత్మ యందే సమస్త లోకములు సమస్త ప్రాణికోటి అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యంలో ఏం తెలుసుకోవాలంటే ఆ పరమాత్మ నుండే సమస్తము అన్నీ వచ్చాయి, ఆయనే ప్రజ్ఞ. ప్రజ్ఞ అనగా పరబ్రహ్మము అని. ఇక్కడ ప్రజ్ఞ అనేటువంటి శబ్దాన్ని పరబ్రహ్మానికి ఉపయోగించి చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. ఇట్లా అందుకనే ఈ ప్రజ్ఞ అనేటువంటి ఒక శబ్దాన్ని కొన్ని సందర్భంలో ఉపయోగిస్తుంటారు. ఏమిటంటే ఒక మహాత్ములు గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ మాట వేస్తారు. ఆయన యొక్క మహాప్రజ్ఞ అండి ఏమిటనుకున్నారు, కాళిదాసు గారి మహాప్రజ్ఞ ఎంతటి మహాకావ్యాలు అని వస్తాయి. అనగా అతనిలో ఉండేటువంటి ఆ మహాప్రజ్ఞకి ఆధారం ఎవరంటే పరమాత్మ అని అర్థం. అది ఇదేనమాట. అది అక్కడ అర్థం, అక్కడ ప్రజ్ఞ. ఇకపోతే ఇక్కడ పూర్వపక్షం వేస్తున్నాడు. ఏంటంటే బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్పారంటే ఈ ఆత్మను గురించి కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది అంతర్జ్యోతి పురుష. ఈ ఆత్మశబ్దంతో ఉపక్రమించి ఈ ఆత్మ అనేది ఏదంటే హృదయం లోపల బుద్ధిస్థానంలో ఉన్న తేజోరూపంలో ఉన్న పురుషుడే ఆత్మ అని చెబుతున్నాడు. ఆత్మ అంటే ఏంటి, ఈ హృదయంలో ఉన్నటువంటి వాడు. ఆ హృదయంలో ఉన్న ఆత్మ ఎక్కడున్నాడు పరమాత్మ అంటే బుద్ధి అనే ఒక గుహ ఉన్నది, ఆ బుద్ధి అనే గుహలో ఉన్నాడు అని చెబుతున్నాడు. కాబట్టి ఉపసంహారం ఎట్లా చేసుకోవాలంటే ఆ ఆత్మయే అమృత రూపం గల బ్రహ్మము. సవాయేష మహాన్ అజ ఆత్మ అజర అమర అమృత అభయ బ్రహ్మ. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. సవా ఏష అయష ఆ పరమాత్మ మహాన్ గొప్పవాడు, అజహ పుట్టుక లేనివాడు. అలానే ఆత్మ అటువంటి ఆయన అజరహ అమరహ అమృత మరణం లేనివాడు, వార్ధక్యం లేనటువంటి వాడు, అమృతుడు అనేటువంటి వాడు బ్రహ్మము అని ఇలా అర్థం చేసుకోవాలయ్యా అని మన బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు. ఛాందోగ్యంలో ఏమంటున్నారు, సదేవ సౌమ్య ఇదమగ్రమాసి ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఇవే మనకు బాగా చక్కగా రావాల్సినటువంటిది, గుర్తుపెట్టుకోవాల్సింది. ఛాందోగ్యోపనిషత్తు అనేటప్పటికీ ఒక 2 మాటలు ఎప్పుడూ గుర్తుకు రావాలి. ఏమిటంటే సదేవ సౌమ్య ఇదమగ్రమాసి ఏకమేవాద్వితీయం అదొకటి, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 2 ఈ ఛాందోగ్యం చెప్పింది. ఈ 2 మీదనే సమస్తమైనటువంటి అన్ని వేదములు, ఉపనిషత్తులు, గ్రంథాలు, రామాయణ, భారత, భాగవత, ఇక చెప్పలేము ఎన్నున్నాయో, మొత్తం ఇవన్నీ దీనిలో ఇమిడిపోతాయి, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అంత ఇది హెడ్డింగ్ పైన మూల స్తంభాలు ఇవి.
తత్వమసి తత్వమసి అట్లనే ఈ 4 మహావాక్యాలు ఇవన్నీ వీటిలో ఇవన్నీ కూడా చేరిపోతాయి. అందుకని 4 మహావాక్యాలని అర్థం చేసుకున్నటువంటి వాడు బ్రహ్మవేత్తే, వాడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడే. 4 వాక్యాలు అర్థం చేసుకోవాలంటే మరి ఉపనిషత్తులు చదవాలి కదా, ఉపనిషత్తులు చదివామనుకో 4 మహావాక్యాల సమన్వయం ఎక్కడ చేశాడు అని అంటే మనం బ్రహ్మసూత్రాల్లో చేశారు. కాబట్టి ఇక్కడ దాకా చదువుకుంటే అప్పుడు 4 మహావాక్యాలు చదువుకున్నాడు కాబట్టి ఇతడు బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని అని అంటారు. అంత గొప్పది. ఈ 4 మహావాక్యాల గురించి రాసిన పుస్తకం మహావాక్య దర్పణం కూడా ఉంది. అట్లా అనమాట. అది సందర్భాన్ని బట్టి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్ ఏకమేవాద్వితీయం. ప్రారంభంలో ఆయన ఎలా చెబుతున్నాడంటే ఛాందోగ్యోపనిషత్తు వాక్యంలో సత్ శబ్దంతో మొదలుపెట్టాడు. సత్ శబ్దం సదేవ సౌమ్య అని మొదలుపెట్టాడు. సత్ ఏవ సౌమ్య అంటే బుద్ధిమంతుడా అని శిష్యుడు చెబుతున్నాడు. ఇది ఎవరు? గురువు గారు శిష్యుడు చెబుతున్నాడు. సౌమ్య అంటే బుద్ధిమంతుడా. ఈ వచనం ఎవరు చెబుతున్నారు? గురువు గారు శిష్యుడు చెబుతున్నారు. చెబుతూ ఆయన సదైవ సౌమ్య అని చెబుతూ మొట్టమొదట సత్ శబ్దం ఉన్నది. ఆత్మశబ్దం లేదు కదా, ఎందుకు అంటున్నావు ఆత్మశబ్దం లేదానని? తైత్తీరీయోపనిషత్తులో ఆత్మన ఆకాశః అని ఆత్మ అనే శబ్దంతో మొదలుపెట్టావు, ఇక్కడేమో సత్ అనే శబ్దంతో మొదలు పెడుతున్నావు అని అంటూ ఇక్కడ ఆత్మశబ్దంతో మొదలుపెట్టలేదు. ఉపసంహారంలో స ఆత్మ తత్వమసి, చివరికి ఏమంటున్నావు? తత్వమసి మహావాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడు మాత్రం ఆత్మ అని మొదలు పెడుతున్నావు. నువ్వు ఈ సూత్రం చెప్పాడు సదేవ సౌమ్యాన్ని మొదలుపెట్టి సత్ అని చెబుతూ ఇక్కడ ఆత్మ తత్వమసి అని చెబుతున్నావు. ఈ విధంగా 2 శాఖలు వేరువేరుగా చెబుతున్నావు కదా. బ్రహ్మతత్వ నిర్ణయం ఎట్లా? ఇక్కడ ఆత్మ అన్నావు, అక్కడేమో సదేవ సత్ అంటున్నావు, ఏమిటి అని అంటున్నాడు. సత్ ఏవ ఒక్కటే అసత్తు అంటున్నావు. ఇక్కడేమో ఆత్మ తత్వమసి, ఆ ఆత్మయే తత్వం అసి, నీ యొక్క పరబ్రహ్మం అయి ఉన్నావు అని చెబుతున్నావు. ఇది ఎలా కుదురుతుంది అనే ప్రశ్న చేస్తే దాని సమాధానం చెబుతున్నారు ఇక్కడ. సత్శబ్దము బ్రహ్మ నిర్దేశము, ఏకం సత్. ఈ ఏకం సత్ అనేటువంటి మాట ఎక్కడ ఉన్నది? ఋగ్వేదంలో ఉన్నది. ఏకం సత్ అనేటువంటి సత్ అనేది ఒక్కటే, 2 కాదు అని ఋగ్వేదమే చెప్పి విధించేసేసింది. ఋగ్వేదం విధించింది సత్ ఏకం సత్ విప్రాహ అంటే జ్ఞానులు వదంతి చెప్పుతున్నారు అని ఋగ్వేదం చెప్పింది. ఆ ఋగ్వేదం చెప్పినట్టు మాటనే ఇక్కడ సత్ అనే శబ్దంతో చెబుతున్నారు. సత్పద నిర్దేశం ఆత్మకు భేదము లేదు, 2 ఒకటే. సత్తు ఆత్మ 2 ఒకే భావాలతోటే ఉపయోగించబడ్డాయి. పదాలు వేరైనా కానీ ఒకే విధంగా ప్రయోగించబడ్డాయి. ఛాందోగ్యోపనిషత్తులో తత్వం అసి అని శ్వేతకేతువు చెబుతారు. ఇక్కడ శ్వేతకేతువుకి ఉద్దాలకుడు అనేటువంటి ఆయన శ్వేతకేతువు యొక్క తండ్రి ఉద్దాలక మహర్షి. ఆ ఉద్దాలక మహర్షి శ్వేతకేతువుకి 8 విధాలుగా ఈ తత్వమసి అనేటువంటి వాక్యాన్ని వివరించుకుంటూ వస్తాడు. ఆ కుమారుడు అడుగుతుంటాడు, ఒకటి తర్వాత ఒకటి ఇంకా చెప్పండి అని ఆ శ్వేతకేతు కుమారుడు అడుగుతుంటే తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు ఆ తత్వమసి అనేటువంటి ఆ వాక్యానికి 8 రకాలు, 8 విధాలు అంటే 8 విధాలుగా దాన్ని వివరణ చేసుకుంటూ తత్వమసి శ్వేతకేతో అంటాడు. అలా చెప్పుకుంటూ వస్తాడు అక్కడ ఉద్దాలక మహర్షి. శ్వేతకేతు గురికి ఉపదేశం చేస్తాడు. పదే ఉపదేశం అంటే 8 సార్లు చెప్తాడు. జీవాత్మ పరబ్రహ్మాత్మ రూపమనే గ్రహించాలి. జీవాత్మ ఎవరంటే
పరబ్రహ్మం బ్రహ్మాత్మ రూపమని తెలుసుకోండి. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అనుకుంటారేమో, అనుకోకండి అని చెబుతున్నారు. ఇక్కడ ఒక జీవాత్మ పరమాత్మకి ఒక పోలిక ఒకటి చెప్పుకుందాం. ఏమిటనంటే, ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటాడో కిరీటం పెట్టుకుంటాడు, బంగారు కిరీటం. ఆ దుస్తులు పట్టు వస్త్రాలు, ఇక అంతా ఫ్రెష్ అయి ఉంటాడు. మనం ఎట్లయితే ఫ్రెష్ అయ్యి కనుక ఎట్లయితే ఆలయానికి పోతామో అట్లా ఫ్రెష్ అయి ఉంటాడు బాగా. అందులో ఆయన ఏమి మాట్లాడడు. మహారాజు ఎప్పుడు ఆ ఆసనంలోనే కూర్చుంటాడు, కానీ ఆయన ఉపన్యాసం చెబుతున్నట్టు ఏం మాట్లాడ్డు. ఆయన ఏం చేస్తాడు, కనుసన్న చేస్తాడు అట్లా, అంతే, ఇంకేం లేదు. ఆ కనుసన్న చేసి అట్లా చేసేటంటే అసలు మహారాజు గారు వచ్చి కూర్చున్నప్పుడు ఆ మహారాజు గారు రాగానే అందరు లేచి నిలబడతారు. ఆయన కూర్చోగానే అందరు కూర్చుంటారు. ఆయన కనుసన్న చేస్తే ఆ మంత్రి గారు మాట్లాడేది ఎవడయ్యా అని అంటే మంత్రి గారు మాట్లాడుతుంటాడు. అనగా ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి ఆయన ఒక రూపం అందరూ చూస్తూ ఉంటుంటారు. ఆ రూపాన్ని, ఈ రూపం ఏదన్నా చేతులతోటి అట్టని, మీరు రండి అని చేతులతోటి, లేకపోతే ఇదిగో ఉపన్యాసం చెప్పినట్టు చెప్పడం, మాట్లాడటం ఇటువంటి మనం చేస్తున్నాడా? ఏమీ చేయటం లేదు. వేరకుండా అట్టనే సాక్షి. సాక్షి మనకు ఇందులో కూడా వచ్చింది, సాక్షి విష్ణు సహస్రనామాల్లో. అంత సభంతా చూస్తుంటాడు. మళ్ళీ సభంతా సేనాపతులు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు అని అన్ని మొత్తం చూస్తూనే ఉంటుంటాడు. ఇది ఏమిటి? పరమాత్మ స్వరూపము. ఇది ఇట్లా ఉంటాడు. ఇకపోతే ఈయన గారు యుద్ధానికి బయలుదేరాలండి. యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఈ డ్రెస్ ఉంటుంది ఆయనకి, ఈ కిరీటాలు ఉంటాయా? ఉండవు. ఏమిటి? ఆ కవచాలు వేసుకుంటాడు. తర్వాత కత్తి, డాలు, గదలు, గీదలు అన్నీ పెట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏంటి? మంత్రి గారితో మాట్లాడటం, సేనాపతులతో మాట్లాడటం, ఆ రాయవారాలు, ఈ రాయవారాలు, ఇవన్నీ చేస్తున్నాడు. అప్పుడు డ్రెస్సు మారు, రూపం మారు, అన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడు వీడెవడు? జీవాత్మ. వీడు జీవాత్మ. ఇప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఒకడేగా, ఉన్నటువంటి వాడు ఒకడే. అక్కడ జీవాత్మగా ఉన్నాడు, ఇక్కడ సాక్షి రూపంగా ఉన్నాడు. ఉన్నటువంటి వాడు ఒక్కడేగా. ఈ ఒక్కడైనటువంటి వాడు చూసుకోండి. అందుకని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అట్లనే ఈ విషయమే మనకు దీనిలో ముండకోపనిషత్తులో ద్వాసుపర్ణ సయుజా సఖాయ అనేటువంటి సూత్రంలోను, కఠోపనిషత్తులో ఋతం పిబంతో అనేటువంటి ఈ మంత్రంలోనూ, ఈ రెండులోనూ వస్తాయి. దీన్ని బాగా అర్థం చేసుకుంటే కానీ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేది అర్థం కాదు. పరమాత్మ ఒక్కడే అనేటువంటి విషయం అర్థం కాదు అప్పుడు. అని ఇక్కడ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఇది బ్రహ్మము యొక్క లక్షణము అని చెబుతున్నారు. బ్రహ్మము ఒక్కటే అని తేల్చి చెప్పారు. చివరికి ఏంటంటే బ్రహ్మము ఒక్కటే. ఇది ఐతరేయోపనిషత్తు చెప్తున్నది ఏమిటనంటే, ఆ ఐతరేయోపనిషత్తులో మొత్తం సృష్టి క్రమం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సృష్టి క్రమం అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నది అంటే ప్రజ్ఞ. అది చివరికి చెప్పాడు. ప్రజ్ఞ అంటే పరమాత్మ, ఆ ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞానం ఆత్మయే, ప్రజ్ఞానమే ఆ బ్రహ్మము అని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజ్ఞానం అనగా ఇంకొక మాట చెప్పుకోవాలంటే మహాచైతన్యము. దీనిలో ప్రజ్ఞ అనేటువంటి మాటను విడదీసి చెబుతా. జ్ఞ అవబోధనే అనేటువంటి క్రియాపదం. జ్ఞ అంటేనే అర్థం ఒక చైతన్యం, ఒక జ్ఞానము అని అర్థం. దానికి అనే ఉపసర్గ చేరిస్తే ప్రజ్ఞ అవుతుంది. అనగా ప్రజ్ఞ అంటే అతనిలో ఉన్నటువంటి ఒక బుద్ధి విశేషం, దాన్నే మహాచైతన్యం. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ మహాచైతన్యమే
బ్రహ్మము. ఆ మహా చైతన్యమే బ్రహ్మం. ఈ సృష్టిలో ఏ మహా చైతన్యం అయితే ఉన్నదో అనగా అర్థం ఏంటి? ఈ చరాచర జగత్తు ఉన్నది, ఈ జగత్తు చూస్తున్నాము. ఈ జగత్తులో అంతా కూడా ఒక ఉదాహరణగా చూస్తుంటే సముద్ర తీరానికి పోయి చూస్తుంటుంటే మనకేమనిపిస్తుందంటే ఆ సముద్రం ఆ అలలతోటి వస్తూ ఉంటుంటుంది. ఎప్పుడు ఆ చైతన్య స్వరూపము, ఆ సముద్రంలో ఉన్న చైతన్యమే పరబ్రహ్మము. అలానే అన్నింటిలో కూడా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో ఉండేటువంటి మహా చైతన్యము, ఆ కాంతివంతమైనటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ సూర్యునిలో అదే పరబ్రహ్మము. అలానే చంద్రుడిలోను, అలానే మనలో కూడా ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే పరబ్రహ్మము అని ఇక్కడ చెబుతున్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని. ఆ ప్రజ్ఞానం అనేటువంటి మహా చైతన్యము, ఆ చైతన్యానికి ఇంకొక మాట కూడా పరమాత్మ అని కూడా చెబుతాం. అట్లా అంతనమాట. చైతన్యం, ఈ చైతన్యం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అతనిలో ఈ తెలివితేటలు అని అంటాం మనం సహజంగా, లేకపోతే నాలెడ్జి అంటాం. ఇట్లా జ్ఞానం ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ మహా చైతన్యాన్ని కదిలించాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి అగ్ని ఉన్నది, బూడిదలో అగ్ని ఉన్నది, పైన మనకి బూడిద కనపడుతూ ఉంటుంటుంది, కానీ అగ్ని మాత్రం కనపడటం లేదు. మనం ఏమనుకుంటామంటే దీనిలో ఏదో ఒక రవ్వ కనపడుతుందేమో చూద్దామని కదిలిస్తే ఆ భస్మాన్ని పక్కకు అట్ట నెట్టేస్తే దానిలో నుంచి కాంతివంతమైనటువంటి ఆ అగ్నికణం ఒకటి కనపడుతుంటుంది. అగ్నికణం కనపడంగానే మనం అగ్నికణాన్ని శుభ్రంగా అటుపక్క ఉన్నటువంటి భస్మాన్ని తీసేసి అగ్నికణానికి తోడు ఇంకాస్త చేరిస్తే ఒక పెద్ద మహా అగ్ని అయిపోతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి మహా చైతన్యం ఉన్నది, ఆ చైతన్యాన్ని కప్పివేసేటువంటిది ఉన్నది. అజ్ఞానము అనేటువంటిది కప్పివేసేస్తుంటుంది. అదే సౌందర్యలహరిలో అవిద్యానామంత తిమిరమిహిరద్వీప నగరి జడానాం చైతన్య స్తవక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానం. ఇదంతా దేనంటే ఉపనిషత్తుల యొక్క సారం. అది ఆ శ్లోకం ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నీవు ఉపనిషత్తులు కనుక పట్టుకొని జ్ఞానం కనుక పట్టుకుంటే అప్పుడు నీలో అవిద్య అనేటువంటి పోతుంది, జడత్వం అనేది పోయి మహా చైతన్యం కలుగుతుంటుంది, అప్పుడు పరమాత్మ స్వరూపం తెలుస్తుంటుంది అని చెప్పారు. కాబట్టి 4 మహావాక్యాల్లో మనకి ఇప్పుడు వచ్చినటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అనగా చైతన్యము, ఆ చైతన్యము, ఆ మహా చైతన్యమే పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి ఎవరైనా సరే ఆ చైతన్యం అనేటువంటిది మనం చూస్తుంటే కొంతమందిలో చక్కగా గానం చేస్తూ ఉంటుంటారు. ఆ గానం చేసే మై మరచి గానం చేస్తుంటారు చూడండి. బాగా ఈ త్యాగరాజ కీర్తనలు కానీ అన్నమాచార్య కీర్తనలు కానీ ఇటువంటివి చేస్తుంటారు చూశారు. అటువంటప్పుడు మనం ఏమనుకోవాలంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మహా చైతన్యము వాళ్ళు ఆనందంతో చేస్తూ ఉంటుంటారు, కానీ మై మరచి చేస్తూ ఉంటుంటారు. ఈ మై మరచి అనే ఒక పదం ఒకటి ఉంది. ఏమిటంటే మై మరచి అంటే అర్థము, మై అంటే శరీరం, ఇంగ్లీష్ మై కాదు, ఇది శరీరం. మై మరచి అనగా శరీరాన్ని మరిచిపోయి అంటే తన యొక్క స్థితి అంతా, ఇదిగో నేను ఇట్లా కూర్చున్నాను, నా శరీరం ఎర్రగా ఉంది, నేను అందంగా ఉన్నాను, నేను 6 అడుగులు ఉన్నాను, నేను ఇదిగో పట్టు వస్త్రాలు ధరించాను, ఇట్లా ఇటువంటివి అన్నీ మర్చిపోయి ఆ మాట్లాడుతున్నదే ఎవరంటే మహా చైతన్యం. ఇది అర్థం చేసుకోవాలి. ఆ మాట్లాడేటువంటి వాడికి కూడా ఏమండి మీరు ఎర్రంగా ఉన్నారు, ఇవన్నీ అనేటువంటివి ఆ ఆత్మ చెప్పదు.
నేను అట్టున్నాను ఇట్టున్నానని ఆత్మ చెప్పదు. ఆత్మ దేనిలో ఉంటుంది? అంతా మహాచైతన్యంలో ఉంటుంది. ఆ మహాచైతన్యం ఏమిటి? జ్ఞానాన్ని బయటికి చెప్పేస్తుంటుంది. ఇది ఇక్కడ విశేషం. ఆ చెప్పటానికి ఈ శరీరం అనేటువంటిది ఉపయోగపడుతుంటుంది. జ్ఞానం చెప్పాలి, గురువుగారైనా సరే జ్ఞానం చెప్పాలి. చెప్పాలంటే ఒక వస్తువు కావాల్సి వచ్చింది. మనం అంత దూరం పోవాలంటే ఒక వస్తువు, కారు కావాలి. అట్లనే ఒక వస్తువు ఏమిటంటే ఆ వస్తువులో, ఈ శరీరం అనే వస్తువులో ఆ మహాచైతన్యం ఉన్నది. ఆ మహాచైతన్యంలోనే సమస్తమైన జ్ఞానం ఇమిడి ఉన్నది. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని ఆ గురువు దగ్గర తెలుసుకొని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పారు. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్రజ్ఞానం బ్రహ్మం అన్నదే అది వికసించి ఆ జ్ఞానాన్ని వికసింపజేసి తాను ఉద్ధరింపబడతాడు. కనుక ఈ మహావాక్యాలు ఏం చేస్తాయి అనంటే తనను తాను ఉద్ధరిస్తాయి. అంతేకాదు ఇంకా అనేక మందిని ఉద్ధరిస్తాయి. ఎలా అంటే గురువు ఆ 4 మహావాక్యాలను శిష్యులకు ఉపదేశించి తన యొక్క శిష్యుడి యొక్క స్వస్వరూపమును తెలియజేస్తాడు. అదే మనకు శంకర విజయంలో శంకరాచార్యుల వారు ఆ రాజుగారి దేహంలో ఉన్నాడు. ఉండి 4 రోజులు అయిపోయింది, బయటికి రాలా. వారం రోజులు గడిచింది. అప్పుడు శిష్యులు వచ్చారు. ఆ శిష్యులు వచ్చి వాళ్ళు గానం చేశారు. మంచి సంగీతం వచ్చిన వాళ్ళు ఏం గానం చేశారయ్యా? తత్వమును గురించి జ్ఞానం చేశారు. ఏమిటంటే ఆ తత్వము, తత్వమసి అనే వాక్యాన్ని వివరిస్తూ ఆ రాజుగారి ముందు గానం చేశారు. ఆ అమరక రాజుగారి ముందు. అమరక రాజుగారిలోనే ఎవరున్నారు? శంకరాచార్యులు వారు ఉన్నారు. అప్పుడు శంకరాచార్యుల వారు ఒక్కసారి చూసుకున్నాడు. ఒరే ఎవరరా వచ్చింది ఏమిటి? మన వాళ్ళే వచ్చారు. తత్వమసి. ఎంతసేపు వాళ్ళు తత్వమసి 6 శ్లోకాలు చెప్తారు. తత్వమసి అనేటువంటి ఆ శ్లోకాలని 6 చోట్ల వివరిస్తారు. ఆ వివరిస్తూ ఆ తత్వం అసి ఎవరనగా ఏ గురువర్య మీరేను అని చెప్తారు. ఆ చెప్పినప్పుడు అప్పుడు ఆ శంకరాచార్యుల వారు ఆ అమృక రాజు గారిలో ఉన్నాడు కదా, ఆయన తెలుసుకొని అప్పుడు తన యొక్క ఆ స్థితిని వదిలివేసేసి తన యొక్క పూర్వపు స్థితిని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే దానిలో ప్రవేశించాలి కదా. అందుకని ఏం చేశాడనమాట, ఈ శరీరాన్ని వదిలేసేసి తత్తత్వమసి అనేటువంటి దానితో ప్రబోధమైనాడు. ఎందుకు చెబుతున్నారంటే అట్లానే ప్రతి మనిషిని కూడా తత్తత్వం అసి అనేటువంటి వాక్యం నీవు పరబ్రహ్మవు అనేటువంటిది తెలుసుకో అని చెబుతున్నారు. ఆయన చివరికి తన యొక్క శరీరంలో చేరటం. సరే, అప్పటికే శరీరాన్ని మొదలుపెట్టారు ఆ రాజసేవకులు తగలబెట్టడం. తగలబడుతున్నటువంటి శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి నరసింహస్వామి స్తుతి అనగా లక్ష్మీ నరసింహస్వామి స్థుతిని మమ దేహి కరావలంబం అనేటువంటి మకుటంతో ఆయన స్తుతి చేసి చివరికి ఆయన ఆ మామూలు యథారూపానికి వచ్చేసేసాడు. ఎందుకంటే చెప్తున్న దీనిలో ఈ మహావాక్యాలు ఏం చెబుతున్నాయి అంటే జీవుడు, ఒరే జీవాత్మ, నీ యొక్క స్వస్వరూపం తెలుసుకోరా. నీలో ఉన్నటువంటిది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, సత్ అనేటువంటిది ఏకం ఒకటేను, అది తెలుసుకో అని చెబుతున్నాయి. అది ఈ 4 మహావాక్యాలు అనేటువంటివి అవన్నీ ఏ స్థాయిలో ఉంటాయి అనంటే ఈ పురాణాలు, రామాయణ భారత భాగవతాలు ఇవన్నీ వీటన్నిటికన్నా పైన ఉంటుంది. ఇవన్నీ కింద ఉంటాయి. ఈ దేవుళ్ళు, దేవతలు, ఈ గుళ్ళు, గోపురాలు ఇవన్నీ అని చెబుతుంటామే, ఇవన్నీ డౌన్లో ఉంటాయి. ఈ 4 మహావాక్యాలు అన్నిటికన్నా పైన ఉంటాయి. ఈ 4 మహావాక్యాలే నిజమైనటువంటి పరమాత్మ. ఇది ఎవరికి తెలుస్తుంది అని అంటే ఆ బ్రహ్మజ్ఞానులకే తెలుస్తాయి. ఆ 4 మహావాక్యాలు కొట్టుకున్నటువంటి వాళ్ళకి ఈ కింద డౌన్లో ఉన్నాయి అన్నీ కూడా ఈ రామాయణ భారత భాగవతాలు ఏంటి, పురాణాలు కానీ అవేమిటి ఇవేమిటి మొత్తం సమస్తం అన్నీ కూడా కరతలామలకం. అందుకనే
శంకరులు అంతటి బ్రహ్మజ్ఞాన నిష్ఠులైనారు కాబట్టి ఆయన యొక్క రచనలలో ఈ 4 వాక్యముల యొక్క సారం అంతా పెట్టేశాడు. సౌందర్యలహరిలో పెట్టేశాడు, శివానంద లహరిలో పెట్టేశాడు. ఎక్కడ లేనటువంటి ప్రదేశం లేదు. ఈ బ్రహ్మజ్ఞాన తత్వం అన్నిట్లో ప్రవేశపెట్టేశాడు. అది గొప్ప విశేషం. అది అర్థం చేసుకోవాలంటే ఇదిగో ఉపనిషత్తులు చదువుకోవాలి. ఉపనిషత్తులు అంటే వేదాంతాలు. దీనిలో పరమాత్మ తత్వం ఉన్నది. ఆ పరమాత్మ తత్వం వాటిల్లో ఎలా ప్రవేశపెట్టారు, ఎక్కడెక్కడ ఎలా ఉన్నది అని. అదే సౌందర్యలహరిలో భవాని త్వం దాసేమయి వితర దృష్టించ కరుణామితి స్తోతం వాంఛన్ అనేటువంటి మొదలుపెట్టేశాడు. మొదలుపెట్టంగా అమ్మవారే ఉన్నాడు, త్వమేవాహం అని అన్నది. మరి నువ్వు నేను ఈ ఒకటేరా, భేదం ఏమి లేదు అని తత్వమసి అనేటువంటి దానికి కూడా మూలమైనటువంటిది. అట్లా ఆ విధంగా చెప్పుకుంటూ చివరిన శ్లోకంలో ఏది సౌందర్యలహరిలో చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏమిటంటే మజ్జీవకరణం, జీవ జీవ అంటే జీవాత్మ భ్రమర రూపంలో ఉండి, అనగా భ్రమరమునకు 6 కాళ్ళు ఉంటాయి. అలానే జీవుడు ఈ మనిషికి కూడా 6 కాళ్ళు ఉన్నాయి. 6 కాళ్ళు అంటే ఇంద్రియాలు, పంచేంద్రియాలు 5, ఒకటి మనస్సు, ఈ 6 ఉన్నాయి వీడికి. అలానే భ్రమరానికి కూడా 6 కాళ్ళు ఉన్నాయి. భ్రమరం 6 కాళ్ళతోటి బరబరా పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడంటే ఒక పుష్పం మీద వాలి దానిలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంటుంది. అట్లనే జీవుడు అనేటువంటి వాడు, ఈ భ్రమరం కూడా అమ్మవారి యొక్క పాదపద్మములలోని జ్ఞానమకరందమును ఆస్వాదించుము. అందుకనే లలితా సహస్రనామాల్లో అమ్మవారు పాశం చేతిలో ఉంటుంది. అమ్మవారి చేతిలో ఆ పాశం చేతిలో ఉంటే అమ్మవారు ఏం చేస్తుంది, ఆ పాశంతో ఈ జీవుణ్ణి కట్టి వేసేస్తుంది. అనగా పాశము చే కట్టవేయబడిన దాన్ని పశువు అంటారు. ఆ పశువుకి ఏం కావాలంటే కట్టేసి తీసుకొచ్చి దానికి ఆహారం పడేస్తే అది ఎక్కడికి పోకుండా అక్కడనే కూర్చుంటుంది. అట్లనే అమ్మవారు పాశం వేసి వీడు మెడకి పాశం వేసి లాక్కొచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటుంది అంటే అర్థము, తన పాద పద్మములలో మకరందం చాలా ఉందిరా, నువ్వు అక్కడెక్కడో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అక్కర్లేదు, కావాల్సినంత ఉంది. ఈ మకరందం ఎటువంటి మకరందం అంటే జ్ఞాన మకరందము. ఈ జ్ఞాన మకరందాన్ని నీవు తాగేసి అప్పుడు ఈ జీవుడు అనేటువంటి భ్రమరంతో మీద తన స్వస్వరూపాన్ని పొందుతాడు. ఇదే భ్రమరాంబ, ఇదే శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ అనే మాటకు అర్థం అది. దీన్ని ఏ రూపంలో చెబుతారంటే భ్రమర కీట న్యాయము అనేటువంటి ఈ న్యాయం ప్రకారంగా చెప్తారన్నమాట. ఇది అనగా ఈ భ్రమరం ఏం చేస్తుందంటే ఒక కీటకాన్ని తీసుకొచ్చి దాని చెవులో ఊది 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 చివరికి తన మాదిరిగా తయారు చేసుకుంటుంది. అనగా ఇంకో భ్రమరం తయారవుతుంది. ఏమిటి ఊది ఊది అని అంటే జ్ఞానము అని అర్థం అది. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఇట్లా భ్రమర కీట న్యాయము అని చెబుతారు. కాబట్టి ఇదంతా ఏంటి, జ్ఞానస్వరూపమైనటువంటిది. ఆ జ్ఞానస్వరూపమైనటువంటి మహావాక్యాల్లో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని ఐతిరేయ ఉపనిషత్తు, ఋగ్వేద ఐతిరేయ ఉపనిషత్తుకు సంబంధించిన దాన్ని ఇంతవరకు చెప్పుకొని దీనిలో చివరి ముగింపు సత్ శబ్దము పరమాత్మ సూచకము అని చెబుతున్నాడు. ఈ సత్ శబ్దమే తత్త్వం అసి అనేటువంటి మహావాక్యం, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి మహావాక్యము అని కూడా చెప్పారు. ఇంతటితోటి చెప్పి దీన్ని ఈ సత్ అనేటువంటి పదాన్ని అక్కడ పెట్టేసేసి కొత్త చాప్టర్లోకి వెళుతున్నారు. కొత్త చాప్టర్లో కార్యాఖ్యానాధికరణం అనేటువంటి దానిలోకి వెళుతూ ఉన్నారు. దీనిలో స్టార్టింగ్ ప్రారంభంలోనే రేపు చెబుతాము. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆచమనం చేయటం. ఆచమనం అన్నం తినేటప్పుడు ఆచమనం చేస్తాం. ఈ ఆచమనం అట్లనే దేవుని దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆచమనం కృత్వా అని ఆచమనం చేస్తాం.
ఏమిటి ఆచమనం అనేటువంటి దానికి ఈ నీళ్లను కొట్టుకోవడం ఏమిటి? నీళ్లు లేవు, చేతిలో నీళ్ళు లేవు. ఆయన ఏం చేస్తారు? చేతిలో కాస్త నీళ్ళు వేస్తారు, కాస్త నీళ్ళు వేసి తాగండి అంటారు. అట్లా 3 సార్లు వేస్తారు. 3 సార్లు ఆచమనం. ఏమిటిది? వేయకపోతే వచ్చిన నష్టం ఏంటి? వేయకపోతే వచ్చిన నీళ్ళు వేయకపోతే వచ్చిన నష్టం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే దీనికి ఏమిటి, దీనిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనకు రాబోయేటువంటి ఈ కార్య ఆఖ్యానాధికరణం అనేటువంటి దానిలో మనకు వస్తున్నది. దాన్ని మనం రేపు చెప్పుకుంటాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య